ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 103వ కీర్తన 10వ వచనము. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మన దేవుడు కక్ష తీర్చుకునేటటువంటి దేవుడు కాదు. మన దేవుడు క్షమించేటటువంటి వారు. మన దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఆయన దయగలిగినటువంటి దేవుడు, ఆయన కృప కలిగినటువంటి దేవుడు, ఆయన దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడు అని మరొక్కసారి ఉదయకాల సమయంలో మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకవేళ దేవుడు కూడా మానవులలాగా మనుషులలాగా కక్ష తీర్చుకునేవాడు అయితే మనం ఎప్పుడో మట్టిలో కలిసిపోయేవారం అండి. మనం దేవునికి ఇష్టం లేని అనేకమైన కార్యాలు చేసి ఉన్నా కూడా దేవుడు మనల్ని క్షమించి మనకి దేవుడు ఆయుష్ని ఆరోగ్యాన్ని అనుగ్రహించినాడు. అందును బట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు. వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారండి. వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టుకొని తీసుకొని వచ్చి యేసు ప్రభు దగ్గర ఒక మాట అడిగారు. మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా వ్యభిచరించకూడదు కదండి, వ్యభిచారం చేసింది కాబట్టి ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి, మరి నువ్వేమంటావు అని అడిగినప్పుడు యేసు ప్రభు వారు గమ్మున ఏం మాట్లాడలేదండి. ఆయన నేలపైన వారు చేసిన పాపాలన్నీ రాస్తూ ఉండగా అందరూ రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు అక్కడి నుండి. యేసు ప్రభు ఆమెను చూసి ఒక మాట అన్నాడు, అమ్మా నేను కూడా నీకు ఎటువంటి శిక్ష విధించడం లేదు, నువ్వు వెళ్ళి ఇక నుండి పాపం చేయకుండా ఉండు అన్నాడు. ప్రతిరోజు ఉదయకాల సమయంలో ఆశీర్వాదపు మాటలే కాదండి, కొన్నిసార్లు దేవుడు బలపరుస్తాడు, కొన్నిసార్లు దేవుడు ఆదరిస్తాడు, కొన్నిసార్లు దేవుడు హెచ్చరిస్తాడు, కొన్నిసార్లు దేవుడు ఖండిస్తాడు, కొన్నిసార్లు దేవుడు దయగలిగిన మాటలు తెలియజేస్తాడు. ఉదయకాల సమయంలో దేవుడు ఏ మాటలనైతే తెలియజేస్తాడో ఆ మాటలకి ముందు లోబడి వాటిని అంగీకరించి వాటిని ప్రభు పాద సన్నిధిలో పెట్టి ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నీ దేవుడు నిన్ను క్షమించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. మీ పాపములను మీ దోషములను రెండింటిని క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, మా పాపములు మా దోషములను ప్రభువా క్షమించు అని మీరు ప్రార్థన చేయగలిగితే దేవుడు మీరు చేసిన ప్రతి తప్పును, మీ ప్రతి పాపమును దోషమును తొలగించి ఆయన శిలువ రక్తము చేత కడిగి మిమ్మల్ని పరిశుద్ధపరచి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారని దేవుని సేవకుడుగా మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే దేవుడు విడుదల దాయి చేయడానికి, మిమ్మల్ని ఆశీర్వదించడానికి సంసిద్ధంగా ఉన్నారు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఎవరైతే నా పాపములు నా దోషములు క్షమించు ప్రభు అని ప్రార్థిస్తున్నారో వారిని క్షమించి మీ శిలువ రక్తము చేత కడిగి పరిశుద్ధపరచి ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.